హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 69వ ప్రజెంటేషన్. మన అంశము సెప్టెంబర్ 11, 2001 రెండవ భాగము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీ అనంత జ్ఞానంలో మీ సువార్తను బోధించడానికి మీరు మీ ప్రజలను ఎన్నుకుంటారు ప్రభువా. అంత్యకాలంలో జీవించే ప్రజలకు చివరి ప్రవచన వర్తమానాన్ని బోధించడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ వాక్యాన్ని ఇంతవరకు మేము బోధించడానికి కావలసిన అన్ని ఈవులను మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. ఈరోజు మీ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి. దీన మనస్సును అనుగ్రహించి అతిశయాన్ని, అహంకారాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టి మా ప్రభువా కేవలము మీ మహిమ కొరకు నన్ను మీరు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. సెప్టెంబర్ 11, 2001 ఈ డేట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది కేవలము సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారికి మాత్రమే కాదు, లోకమంతటికి. సెప్టెంబర్ 11, 2001 ఏమి జరిగిందో మనకు తెలియాలనంటే ప్రవచన ఆ క్రమంలో ఉంటేనే తెలుస్తుంది. వీ షుడ్ బి ఇన్ ద లైన్ ఆఫ్ ప్రాఫెసీ. 2001 సంవత్సరంలో ప్రవచనము నెరవేరుతుందని ఆ ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు మిస్సెస్ వైట్ చెప్పారు. 1989లో 144,000 మందికి అంత్యకాలము, దిద్దుబాటు కాలము ప్రారంభమైంది. అంత్యకాలము ప్రారంభము దిద్దుబాటు కాలంతో ప్రారంభమవుతుంది. అంటే రిఫార్మ్ మూమెంట్. మిల్లరైట్స్కి రిఫార్మ్ మూమెంట్ 1798లో ప్రారంభమైంది. 144,000 మందికి రిఫార్మ్ మూమెంట్, దిద్దుబాటు వారికి సెప్టెంబర్ 11, 2001లో ప్రారంభము అయింది. అంత్యకాలము అనేది ఒక ప్రవచనం యొక్క ముగింపుతో ప్రారంభము అవుతుంది. ఇప్పుడు మనము 144,000 మంది రిఫార్మ్ మూమెంట్లో మనము ఉన్నాము. దీనిని మనం అర్థం చేసుకోవాలనంటే పరిశుద్ధ గ్రంథంలో ఇస్లాము ఒక గొప్ప రోల్ ప్లే చేస్తుంది. ప్రవచనంలో ఇస్లాముకి ఒక పెద్ద రోల్ ఉంది. ఆ రోల్ ఏంటో మనకు అర్థమైతే మూడవ దూత వర్తమానం మనకు అర్థమవుతుంది. కడవరి వర్షము ఎప్పుడు వచ్చిందో మనకి తెలుస్తుంది. కనుక సెప్టెంబర్ 11, 2001లో ఇస్లాము మరలా అది తన పనిని చేయటం మనం చూస్తాము. సో కనుక పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనంలో ఇస్లాం ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. దీన్ని అర్థం చేసుకుంటే మూడవ దూత వర్తమానము, తర్వాత కడవరి వర్షము అది ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తుంది. బ్రాడర్ సెన్స్లో ప్రస్తుత వర్తమానం ఏమిటి అని మనం చెప్పాలంటే ఇస్లాం. బ్రాడర్ సెన్స్, ఇస్లాం ఈజ్ ద ప్రజెంట్ ట్రూత్. కొంతమంది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి సమూహంతో వర్తమానము పంచుకునే అవకాశం వస్తే దేని గురించి నేను బోధిస్తానంటే ఇస్లాం గురించి బోధిస్తాను. ఎన్ని అవకాశాలు వచ్చినా అన్ని అవకాశాల్లో బోధించవలసింది ఇస్లాం గురించి. ఇస్లాంను మనం అర్థం చేసుకోవాలంటే మనము పురాతన మార్గంలోనికి వెళ్ళాలి. 1843, 1850 చార్ట్స్కి వెళ్ళాలి. అంటే బ్రాడర్ సెన్స్లో ప్రజెంట్ ట్రూత్లో 25-20 కంటే కూడా ఇస్లాం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి మనుషులు నేర్చుకుంటే
2001 సెప్టెంబర్ 11 ఏం జరిగిందో, ఏమి ప్రవచనం నెరవేరిందో మనుషులు అర్థం చేసుకుంటే 25 ప్రవచనాన్ని వారు చాలా సులువుగా అంగీకరిస్తారు, దాన్ని సులువుగా వారు అర్థం చేసుకుంటారు. సో కనుక ఈ చార్ట్స్ మీద ఉన్న ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ అర్థం చేసుకోవటానికి ముందు 2001లో ఏం జరిగిందో తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. మొదటి దూత వర్తమానము మనిషి తృణీకరిస్తే ఆ మనిషికి రెండవ దూత వర్తమానము అర్థం కాదు. యోహాను చెప్పిన వర్తమానాన్ని అంగీకరించకుండా యేసుక్రీస్తు వారు చెప్పిన వర్తమానాన్ని అంగీకరించలేరు. సో కనుక యేసుక్రీస్తు వారి బోధన అర్థం చేసుకోవాలనంటే ముందు యోహాను బోధను అంగీకరించాలి. అదేవిధంగా మనము ఇప్పుడు యేసుక్రీస్తు వారి బోధన అర్థం చేసుకోవాలనంటే యోహాను యొక్క బోధను అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే యోహాను వర్తమానాన్ని తృణీకరించి యేసుక్రీస్తు వారు చెప్పే వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తున్నారు. దానియేలు 11వ అధ్యాయము చివరి 6 వచనాలు అది యోహాను ఇచ్చే వర్తమానము. తర్వాత ప్రకటన 18వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు ఉన్న వర్తమానము యేసుక్రీస్తు వారు ఇచ్చే వర్తమానము. సో కనుక ముందు మనము దానియేలు 11వ అధ్యాయము చివరి 6 వాక్యాలను అర్థం చేసుకోవాలి. తరువాత ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ ఇవి మనకి అర్థమవుతాయి. ప్రకటన 5వ అధ్యాయంలో 7 ముద్రలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఒక్కొక్క ముద్రను విప్పుతారు, ఒక క్రమంలో విప్పుతారు. మనము 7వ ముద్రను అర్థం చేసుకోవాలంటే మొదటి 6 ముద్రలను అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక ముద్రను మనము స్కిప్ చేస్తే 7వ ముద్ర గురించి మనకి అర్థం కాదు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు అంతంలో జరగబోయేదాన్ని మొదటి నుంచి ఆయన తెలియచేస్తున్నారు. ప్రకటన గ్రంథంలో ఉన్న బబులోను గురించి అర్థం చేసుకోవాలంటే ఆదికాండంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న బబులోనును అర్థం చేసుకోవాలి. ప్రకటన 7వ అధ్యాయంలో ఉన్న ఇశ్రాయేలును అర్థం చేసుకోవాలంటే ఆదికాండం 49వ అధ్యాయంలో ఉన్న ఇశ్రాయేలును అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథములో ఉన్న 11:8లో ఉన్న ఐగుప్తును అర్థం చేసుకోవాలనంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఐగుప్తును అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇస్లాంను అర్థం చేసుకోవాలంటే ఇస్లాం గురించి ప్రకటన 9వ అధ్యాయం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలనంటే మనము ఆదికాండము 16వ అధ్యాయము 12వ వాక్యానికి వెళ్ళాలి. సో కనుక మన అంశం ఏమిటంటే సెప్టెంబర్ 11, 2001 అక్కడ ఏం జరిగింది? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది లైఫ్ అండ్ డెత్. సెప్టెంబర్ 11, 2001 3వ శ్రమ ప్రారంభము అయింది. థర్డ్ వో అరైవ్డ్. ప్రకటన 8వ అధ్యాయము 13వ వాక్యంలో చివరి 3 బోరలు 5, 6, 7 ఈ 3 బోరలు ఇస్లాం. ఇవి 3 శ్రమలు. మొదటి శ్రమ 1299లో వచ్చింది. ఇది అరేబియన్ ఇస్లాం. ఆ రెండవ శ్రమ 1840లో వచ్చింది. ఇది టర్కీ ఇస్లాం. మూడవ శ్రమ 2001. ఇది వరల్డ్ వైడ్ ఇస్లాం. సో కనుక మనము గ్రహించవలసింది ఏమిటంటే 2001 మూడవ శ్రమ ప్రారంభము అయింది. 2001 ఏం జరిగింది? సెప్టెంబర్ 11 అమెరికా దేశంలో ఉన్న 2 ట్విన్ టవర్స్ అవి కూలిపోయాయి. వీటి గురించి మిస్సెస్ వైట్ మనకి ముందుగానే తెలియచేశారు, ఈ విధంగా జరగబోతుందని. సో కనుక ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు దీనిని కోల్స్టంలో ప్రధాన పాత్ర ఎవరు, దీని వెనక ఎవరున్నారు, ఎవరు కూల్చారు అంటే టెర్రరిస్ట్ అటాక్స్ ఆఫ్ ఇస్లాం. సో కనుక 2001లో ప్రవచనము నెరవేరింది. సో 2001లో సెప్టెంబర్ 11న మూడవ శ్రమ ప్రారంభము అయింది. దీన్ని మనము గమనించాలి. మిస్సెస్ వాట్ ఏమని చెప్పారు? ఆ టవర్స్ అమెరికా దేశంలో కూలిపోయినప్పుడు ప్రకటన
18వ అధ్యాయము 1-3 నెరవేరుతాయని చెప్పారు. చాలామంది ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు మిసెస్ వైట్ చెప్పిందని చాలామంది అన్నారు. అయితే దీని వెనక ఏముంది, అక్కడ ఏమి ప్రవచనం నెరవేరింది అనే దాని గురించి మనుషులు ఆలోచన చేయటం లేదు. రివ్యూ అండ్ హెరాల్డ్ July 5, 1906. I have said, as I looked at the great buildings going up there, story after story, what terrible scenes will take place when the Lord shall arise to shake terribly the earth. Then the words of Revelation 18:1-3 will be fulfilled. చాలా క్లియర్గా మిసెస్ వైట్ చెప్తున్నారు. న్యూయార్క్లో ఆ టవర్స్ కూలిపోయినప్పుడు ప్రకటన 18వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు నెరవేరాయి అని చెప్పారు. సో కనుక మనకు తెలుసు ఆ ట్విన్ టవర్స్ని కూల్చివేసింది ఎవరు. సో కనుక ఎలన్ వైట్ చెప్పిన ప్రకారంగా అక్కడ ప్రవచనము నెరవేరింది. సెప్టెంబర్ 11, 2001లో ఏం జరిగిందో ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యం మిస్ అదే కోట్ చేశారు, ఒక వాక్యాన్ని చదువుతాం. అటు తరువాత మహాధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అంటే సెప్టెంబర్ 11, 2001లో ఏం జరిగింది? వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. మనకి తెలుసు ప్రకటన 14వ అధ్యాయంలో 3 దూతల వర్తమానం ఉంది. మొదటి దూత, రెండవ దూత, మూడవ దూత వర్తమానము. మొదటి దూత వర్తమానం 1789లో వచ్చింది, 1840లో అది శక్తి పొందింది. రెండవ దూత వర్తమానం 1842లో వచ్చింది, 1844 ఆగస్టు 12-17 వరకు రెండవ దూత వర్తమానం శక్తి పొందింది. మూడో దూత వర్తమానము అక్టోబర్ 22, 1844లో వచ్చింది. ఇది కూడా శక్తి పొందాలి. ఈ మూడో దూత వర్తమానం ఎప్పుడు శక్తి పొందింది? సెప్టెంబర్ 11, 2001. మనకు ఒక విషయం తెలుసు, మిల్లర్ రైట్ చరిత్ర మళ్ళా ఇట్ విల్ బి ఫుల్ఫిల్ టు ద వెరీ లెటర్ అనగా అదే చరిత్ర మళ్ళా నెరవేరుతుంది. అనగా మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానం, మూడో దూత వర్తమానము మరలా అవి బోధించబడతాయి, మరలా అవి వస్తాయి. కనుక ఈ రిపిటీషన్లో మొదటి దూత వర్తమానము ఎప్పుడు ప్రారంభమైంది? 1989లో ప్రారంభమైంది. 2001 సెప్టెంబర్ 11న మొదటి దూత వర్తమానము శక్తి పొందింది. కనుక 2001లో మనం ఈ విధంగా చెప్పొచ్చు, మూడవ దూత వర్తమానం శక్తి పొందింది. రెండవదిగా ఆ రిపిటీషన్లో మొదటి దూత వర్తమానము శక్తి పొందింది. ఇంకో విధంగా దీన్ని చెప్పొచ్చు, ప్రకటన 14వ అధ్యాయంలో 3 దూతలు ఉన్నారు, ప్రకటన 18వ అధ్యాయంలో ఇంకో దూత వస్తున్నాడు. దీన్ని 4th ఏంజిల్ అని కూడా మనము చెప్పచ్చు. సో కనుక సెప్టెంబర్ 11, 2001లో ఏం జరిగింది? ట్విన్ టవర్స్ కూలిపోయినాయి. దీని వెనకాల ఇస్లాం ఉంది. అప్పుడు ప్రకటన 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు నెరవేరాయి. సో కనుక పరలోకం నుంచి ఒక దూత వచ్చాడు. సెప్టెంబర్ 11, 2001లో వర్తమానం వచ్చినప్పుడు ఈ వర్తమానము పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వర్తమానం. దేవుడు ఆయన ప్రజలకు వాగ్దానం చేశారు, నేను కడవరి వర్షాన్ని ఇస్తాను. తొలగరి వర్షాన్ని ఇచ్చారు. కనుక చివరిలో ఈ కోత కోయటానికి దేవుడు కడవరి వర్షాన్ని ఇస్తాడు. అనగా 2001వ సంవత్సరంలో దేవుడు కడవరి వర్షాన్ని ఇచ్చాడు. ఆ ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు దేవుని ప్రజలు ఏం అర్థం చేసుకోవాలనంటే, దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ప్రవచనము అక్కడ నెరవేరింది. రివ్యూ అండ్ హెరాల్డ్ April 21, 1891. The latter rain is to fall upon the people of God. A mighty angel is to come down from heaven, and the whole earth is to be lightened with his glory. మనం ప్రకటన 18వ అధ్యాయం 1వ వాక్యం చదివాం కదా, వేరొక దూత ఆయన పరలోకం నుంచి దిగి వచ్చినప్పుడు అతని మహిమ చేత భూమి ప్రకాశించును. దాని గురించి మిసెస్ వైట్ మాట్లాడుతూ ఏమన్నారు? ద లేటర్ రెయిన్ ఈజ్ టు ఫాల్ అపాన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలపైన కడవరి వర్షము కురుస్తుంది. ఏ మైటీ ఏంజల్ ఇస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఎప్పుడు?
దూత పరలోకం నుంచి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది చెప్పారు, అండ్ ద హోల్ ఎర్త్ ఈజ్ టు బి లైట్ అండ్ విత్ హిస్ గ్లోరీ, ఆయన మహిమ చేత భూమి ప్రకాశిస్తుంది అని చెప్పారు. అంటే ఈ దూత ఎప్పుడు వచ్చాడు? 2001 సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు. అప్పుడు దేవుడు ఆయన ప్రజలకు ఆయన వాగ్దానం చేసిన ప్రకారముగా కడవరి వర్షాన్ని వారికి కురిపించాడు. ఎవరికి కడవరి వర్షము? అపాన్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలకు, అనగా ఎవరైతే ఈ ప్రవచన క్రమంలో ఉన్నారో, ఎవరైతే ఈ ప్రవచనాలను అర్థం చేసుకుంటూ ఉన్నారో క్రమముగా వాళ్ళకి ఇవి అర్థమవుతాయి. కనుక 2001లో ఏం జరిగింది అనేది మనకి ప్రవచనాలు తెలిస్తేనే, ఆ క్రమంలో ఉంటేనే దానిని దేవుని ప్రజలు గుర్తించగలుగుతారు, లేకపోతే గుర్తించలేరు. సో ఈ చార్ట్స్ విధంగా ఈ ప్రవచనాలు మనకు తెలిస్తేనే మనము 2001లో ఏం జరిగిందో మనం తెలుసు. మిసెస్ స్పష్టంగా అన్నారు, అపాన్ ద పీపుల్ ఆఫ్ గాడ్, అందరి మీద కాదంట, దేవుని ప్రజల మీద దేవుని పరిశుద్ధాత్మ వర్షము వస్తుంది. సో 2001 నుంచి దేవుడు ఆయన ప్రజలకు పరిశుద్ధాత్మను ఆయన ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు నీ దేవుడు ఇచ్చినప్పుడు 2001 నుండి కడవరి వర్షము. ఇంకా ఏం జరుగుతుంది? సెప్టెంబర్ 11, 2001లో బ్రతికున్న నీతిమంతులకు తీర్పు జరుగుతుంది. జడ్జ్మెంట్ ఫర్ లివింగ్. ఎప్పుడు? సెప్టెంబర్ 11, 2001. మృతులైన వారికి తీర్పు ఎప్పుడు ప్రారంభమైంది? 1844 అక్టోబర్ 22. కానీ బ్రతుకున్న వారికి సెప్టెంబర్ 11, 2001. ఎంత గొప్ప అంశం ఇది నేర్చుకోవటానికి. ఈ బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైనప్పుడు మొదటగా ఎవరితో ప్రారంభమవుతుంది? అడ్వెంటిస్ట్ చర్చ్తో ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభమైందంటే ఇది ఒక కాలంలో ఇది ముగించబడుతుంది. ఏ విధంగా తెలుసు మనకి? 2001 సెప్టెంబర్ 11 ఆ బ్రతుకున్న నీతిమంతుకి 144,000 మందికి ఇది తీర్పు ప్రారంభమైంది, బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైందని మనకి ఎలా తెలుస్తుంది? ఇందాక మనం స్టేట్మెంట్ చదివాం, రివ్యూ అండ్ హెరాల్డ్ జూలై 5, 1906లో మిసెస్ బట్ ఏమన్నారు? వాట్ టెరబుల్ సీన్స్ విల్ టేక్ ప్లేస్ వెన్ ద లార్డ్ షల్ అరైజ్ టు షేక్ టెరబుల్ ది ఎర్త్. సో 2001 సంవత్సరంలో దేవుడు ఆయన లేచాడంట. నిలబడటం, యేసుక్రీస్తు వారు నిలబడటం దేనికి సూచనగా ఉంది? చేంజ్ ఆఫ్ డిస్పెన్సేషన్. ఒక పని నుండి ముగించుకుని ఇంకొక పని వెళ్ళడానికి సూచనగా ఉంది. 2001 సంవత్సరంలో మృతులకు, చనిపోయిన వారికి తీర్పు ముగిసింది, బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభము అయింది. ఈ బ్రతుకున్న వారిలో మొట్టమొదటిగా అడ్వెంటిస్ట్ వారికి తీర్పు జరుగుతుంది. వీళ్ళకి ఆదివారం చట్టం వచ్చినప్పుడు కృపకాలం ముగిస్తుంది, అక్కడ వీరికి తీర్పు ముగిస్తుంది. సో కనుక సెప్టెంబర్ 11, 2001 చాలా ప్రాముఖ్యమైన డేట్. ప్రవచనం అక్కడ నెరవేరింది. అనగా దేవుడు ఆ సంవత్సరంలో దేవుని ప్రజలను ఆయన ముద్రించడం ప్రారంభించాడు. దేవుని ప్రజలను ఆయన ముద్రిస్తున్నాడు. అనగా దేవుని ప్రజల్లో 2 గుంపులు ఉన్నారు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, అటువంటి చర్చ్. సో దీనిలో ఉన్న ఈ 2 గ్రూప్స్ని దేవుడు సెప్టెంబర్ 11, 2001 నుంచి ఆయన వేరు చేస్తున్నాడు. ఎలా వేరు చేస్తాడు? పరిశుద్ధాత్మను ఇచ్చి, పరిశుద్ధాత్మ ద్వారా వర్తమానం ఇచ్చి, ఈ వర్తమానం ద్వారా దేవుడు ఆ 2 గుంపులను ఆయన వేరు చేస్తున్నాడు. ఇది చాలామందికి తెలియదండి. ఇది అటువంటి సంఘంలో దేవుడు బుద్ధి కలిగిన కన్యకులను నుండి బుద్ధి లేని కన్యకులను ఆయన వేరు చేస్తాడు, సపరేట్ చేస్తున్నాడు. సో కనుక 2001 సెప్టెంబర్ 11న బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభము అయింది. దేవుడు ఆయన ప్రజలను ఆయన ముద్రిస్తున్నారు. ప్రకటన 7వ అధ్యాయము మొదటి 3 వాక్యములు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా సూచితిని. ఇక్కడ భూమి మీద గాలి వీచకుండా 4 దేవదూతలు పట్టుకున్నారు, గాలి వీయకుండా, విండ్. సో పరిశుద్ధ గ్రంథంలో ఇస్లాంకి సూచనగా మిడతలని ఇస్లాంకి సూచనగా ఉన్నాయి.
పొగ ఇస్లాంకి సూచనగా ఉంది, గుర్రము ఇస్లాంకి సూచనగా ఉంది, గాడిద ఇస్లాంకి సూచనగా ఉంది. అదేవిధంగా విండ్, ఈస్ట్ విండ్, తూర్పు గాలి ఇస్లాంకి సూచనగా ఉంది. ఇక్కడ గాలి వీయకుండా 2001 సంవత్సరంలో 3వ శ్రమ వచ్చింది ఇస్లాం. దానిని అది నిర్బంధించబడింది. ఎందుచేతనగా దేవుని ప్రజలు వారు ముద్రించబడాలి. దేవుని ప్రజలు ముద్రించబడిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ గాలి విడిచిపెట్టడము జరుగుతుంది. అంటే ఇస్లాం మళ్ళా రిస్ట్రైన్ చేశారు, దాన్ని నిర్బంధించారు 2001లో జార్జ్ బుష్. సో ఇప్పుడు దేవుని ప్రజలను ముద్రించడం జరుగుతుంది. 2వ వాక్యం, మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట సూచితని భూమికిని సముద్రమునకును హాని కలుగు చేయటానికి అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము మా దేవుని దోషలను వారి నొసళ్ళయందు ముద్రించి వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని కలుగు చేయవద్దని బిగ్గరగా చెప్పాను. సో కనుక 2011లో ఏం జరిగింది, 2001లో ఏం జరిగింది, సెప్టెంబర్ 11న దేవుని దోషలను దేవుని ప్రజలను ముద్రించడం జరిగింది. సో కనుక ఈ ముద్రించే పని అయిపోయేంత వరకు కూడా ఇస్లాం అది నిర్బంధించబడుతుంది. సో కనుక ప్రాముఖ్యమైన విషయం, దేవుని ప్రజలు అడ్వాంటేజ్ ఉన్న దేవుని ప్రజలను దేవుడు ముద్రిస్తున్నాడు. ఎలన్ వైట్ ఎర్లీ రైటింగ్స్ ఒక స్టేట్మెంట్ చదువు, ఇది స్టార్టింగ్ స్టేట్మెంట్. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 85. ఎర్లీ రైటింగ్స్ 85. At that time, while the work of salvation is closing, trouble will be coming on the earth. భూమి మీదకి శ్రమ రాబోతుంది. ఎప్పుడు వస్తుందని చెప్పారు? రక్షణ ఈ పని పూర్తి అయిపోయే కాలంలో ఈ భూమి మీదకి శ్రమ కలుగుతుంది. ఆఖరి 3 బోర్లు ఏమని చెప్పాము మనం? 3 శ్రమలు. 3వ శ్రమ వచ్చింది. 3వ శ్రమ వచ్చిందంటే ఏం పూర్తి అయిపోతుంది? రక్షణ పని పూర్తి అయిపోతుంది. అట్ ద టైమ్ వైల్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ క్లోజింగ్, ట్రబుల్ విల్ బి కమింగ్ ఆన్ ది ఎర్త్ అండ్ ద నేషన్స్ విల్ బి యాంగ్రీ. ఈ లోకంలో ఉన్న ప్రజలు, ఈ రాజ్యములు వారు కలవర పడతారు. అంతకుముందు మనం నేర్చుకున్నాం. ఎప్పుడు ఎవరు కలవర పరుస్తారు? ఇస్లాం. 2001లో మొత్తం ప్రపంచం అంతా కూడా కలవరపడింది. అండ్ ద నేషన్స్ విల్ బి యాంగ్రీ యెట్ held in check so as not to prevent the work of the third angel. సో కనుక 2001లో ఇస్లాం తన అటాక్ ప్రారంభించింది. అయితే వెంటనే దేవుడు ఏం చేశాడు? దాన్ని నిర్బంధించాడు. yet held in check, వెంటనే ఆపేశాడు దాన్ని. ఎందుకు ఆపేశాడు అని అంటే, ఈ యొక్క రక్షణ పని జరుగుతుంది, ఈ రక్షణ పని పూర్తయ్యేంత వరకు కూడా ఇస్లాంని ఆపాడు. అదే ప్రకటన 7వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చెప్తున్నాయి. సో కనుక దేవుడు ఆయన ప్రజలను ముద్రిస్తున్నాడు. సో కనుక వారిని నిర్బంధించాడు. ఈ పని పూర్తి అయిపోయిన తర్వాత మరలా వారు పని ప్రారంభిస్తారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. At the time the latter rain or refreshing from the presence of the Lord will come to give power to the loud voice of the third angel. సో కనుక చాలా స్పష్టంగా మనం చూస్తే 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ కూలిపోయి అక్కడ పరిశుద్ధాత్మను దేవుడు పంపించాడు. సో కనుక పరిశుద్ధాత్మ పంపించిన ఏమన్నాడు? టు గివ్ పవర్ టు ద లౌడ్ వాయిస్ ఆఫ్ ద థర్డ్ ఏంజెల్. సో 3వ దూత శక్తి పొందింది. 2001 సెప్టెంబర్ 11న 3వ దూత వర్తమానము శక్తి పొందింది. సో రిఫ్రెషింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ టు గివ్ పవర్ టు ద లౌడ్ వాయిస్ ఆఫ్ ద థర్డ్ ఏంజెల్. అందుకే మనం నేర్చుకున్నాము, మొదటి దూత వర్తమానం వస్తుంది, శక్తి పొందింది. 2వ వర్తమానం వస్తుంది, శక్తి పొంది. అదేవిధంగా 3వ దూత వర్తమానం వచ్చింది 1844 అక్టోబర్ 22లో. 2001 సెప్టెంబర్ 11న 3వ దూత వర్తమానం శక్తి పొందింది. ఆ రిపిటేషన్లో మనం చూస్తే మొదటి దూత వర్తమానము శక్తి పొందింది. ఓకే. అండ్ సో ఎందుకు 2001లో దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, అక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుతూ, టు గివ్ పవర్ టు ద లౌడ్ వాయిస్ ఆఫ్ ద థర్డ్ ఏంజెల్ అండ్ ప్రిపేర్ ద సెయింట్స్ టు స్టాండ్ ఇన్ ద పీరియడ్ వెన్ ద 7 లాస్ట్ ప్లేగ్స్ షల్ బి poured అవుట్. ఎందుకు దేవుడు ఈ వర్తమానాన్ని ఇచ్చాడు? దేవుని ప్రజలను ప్రిపేర్ ద సెయింట్స్ అంటే పాపం లేనివారు అని కాదు, దేవుని ప్రజలు, దేవుని అంగీకరించిన ప్రజలు. సో వారిని దేవుడు ముద్రిస్తున్నాడు. సో వీళ్ళు ఎప్పటి వరకు ఉంటారు? వీళ్ళు
ఎందుచేతనగా కడవరి 7 తెగుళ్ళు వస్తున్నాయి. కడవరి 7 తెగుళ్ళు వచ్చినప్పుడు వారు నిలబడతారు వాళ్ళు. సో కనుక వాళ్ళని సిద్ధం చేస్తుంది. సో 2001 నుంచి అడ్వెంటిస్ట్ సంఘంలో ఉన్న దేవుని ప్రజలను 144,000 మందిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఓకే, టు ప్రిపేర్ ద సెయింట్స్ టు స్టాండ్ ఇన్ ద పీరియడ్ when the 7 last plagues shall be poured out. సో కనుక మనము ఆఖరి 7 తెగుళ్ళకి చాలా దగ్గరగా ఉన్నాం. ఆఖరి 7 తెగులు రాకముందు ఏం జరుగుతుంది? దానికి ముందు ప్రపంచమంతా కూడా ఆదివారం చట్టం రావాలి. దానికి ముందు ఆదివారం చట్టం రావాలి. ఆదివారం చట్టం రాక మునుపు 2001 సెప్టెంబర్ 11 వచ్చింది. సో కనుక అంటే సెప్టెంబర్ 11, 2001 నుంచి దేవుడు ఆయన ప్రజలను ముద్రిస్తున్నాడు. దేవుని ముద్ర పొందకపోతే ఇంకేం ముద్ర పొందుతారు వాళ్ళు? మృగం ముద్రను పొందుతారు. సో కనుక ఇప్పుడు దేవుని ముద్ర పొందుతారా, మృగం ముద్రను పొందుతారు. ఈ వర్తమానం అంగీకరించడం పైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ వర్తమానం అంగీకరిస్తే దేవుని ముద్ర పొందుతారు. ఈ వర్తమానం తృణీకరిస్తే వారు మృగ ముద్రను ఏ వర్తమానం? ఇస్లాం. ఇది ప్రవచనం నెరవేరుతుంది. సో కనుక మనకి వర్తమానం ఎక్కడి నుంచి దేని నుంచి వస్తుంది? మనకి ఇస్లాం నుండి దేవుడి వర్తమానాన్ని ఇస్తాడు. అందుకనే ఇస్లాం ప్లేస్ మేజర్ రోల్ ఇన్ బైబిల్ ప్రాఫెసీ. బైబిల్ ప్రవచనంలో చాలా బిగ్ రోల్ ఇది ప్లే చేస్తుంది. ఇస్లాంకి సూచనగా ఇంతకుముందు చెప్పాను, పొగ, మిడతలు, గుర్రము, గాడిద, తర్వాత ఈస్ట్ విండ్, తూర్పు గాలి. ప్రవక్తలు అందరూ కూడా మనందరికీ ఒకటే స్టోరీ చెప్తున్నారు. డిఫరెంట్ స్టోరీ చెప్పట్లేదండి. రక్షణ ప్రణాళిక అనేది ఒకటే స్టోరీ అండి, ఒకటే కదా అది. ఈ కథను అందరూ ప్రవక్తలు మనకి చెప్తున్నారు. ఇస్లాం బైబిల్ ప్రవచనంలో ఉంది, 2001లో అది మనం చూస్తాము అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు 2-3 వాక్యాలు తీసుకుని, లేకపోతే 2-3 స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీ స్టేట్మెంట్ తీసుకుని దీన్ని మనం కన్ఫర్మ్ చేయట్లేదు. పరిశుద్ధ గ్రంథం అంతా ఆధారం చేసుకుని, ప్రవచన సారం ఆధారం చేసుకుని ఈ మాటలు మనం చెప్తున్నాం. సో కనుక మనం ఇస్లాం ఎక్కడ చూస్తున్నాము? ప్రకటన 7వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు మనం చూస్తున్నాం, అక్కడ నిర్బంధించబడటం. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మనం ఇస్లాం ఈస్ట్ విండ్, తూర్పు గాలి, అది సూచనగా ఉంది. కొన్ని వాక్యాలు చదువుదాం. యెషయా 27వ అధ్యాయము 6-8. యెషయా 27:6-8. రాబో దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేదురు. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దాన్ని శిక్ష విధించితివి. తూర్పు గాలిని రప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. దీనిలో ఇశ్రాయేలు చిగిర్చి పూయును, చిగిర్చి అంజూరపు చెట్టు చిగించటం మనం లోకసువార్త 20వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. సో అంజూరపు చెట్టు ఇది చికిత్స ఎప్పుడు ప్రారంభమైంది? చికిత్స అంటే బర్డింగ్ ఎప్పుడు ప్రారంభమైంది? అది అంత లాస్ట్ ప్రజెంటేషన్లో మనం నేర్చుకున్నాం. 2001 సెప్టెంబర్ 11 పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, యేసుక్రీస్తు వారు 2001లో. సో కనుక దీనిలో ఇది మనం ఏం చూస్తున్నాము? ఈ కడవరి వర్షం వచ్చినప్పుడు భూమి ఏమైపోతుందంటే, వారు భూలోకమును ఫలభరితముగా చేదురు. తూర్పు గాలిని రప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని శిక్షించింది. తూర్పు గాలి. సో దీనిలో మనము హోలీ స్పిరిట్ని మనం చూస్తున్నాము 2001లో. తర్వాత తూర్పు గాలి ఇస్లాం అని మనము చూస్తున్నాం. యెహెజ్కేలు 37వ అధ్యాయం 9-10 వాక్యాలు. అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి 4 winds, ఇంగ్లీష్లో మనం చూస్తే 4 winds, నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. సో యెహెజ్కేలు 37వ అధ్యాయంలో మనకి 2 వర్తమానాలు ఉన్నాయి. మొదటి వర్తమానము, రెండవ వర్తమానం. ఈ యొక్క లోయ ఉంది. ఈ లోయ ఎండిపోయిన ఎముకలతో నిండి ఉంది. దీనికి ఇది ఎవరికి సూచనగా ఉందని చెప్పారు? అడ్వెంటిస్ట్. సో కనుక ఇప్పుడు ఈ ఎండిపోయిన ఎముకలను దేవుడు వాటిలోనికి మళ్ళా జీవాత్మను పంపిస్తాడు. ఈ విధంగా జీవాత్మను పంపించడము ఎప్పుడు ప్రారంభించాడు? ఎండిపోయిన ఎముకలకి 2001 సెప్టెంబర్ 11 ప్రారంభించాడు. సో కనుక
ఈ వర్తమానం వచ్చినప్పుడు దేవుని ప్రజలు అడ్వెంటిజంలో ఉన్న దేవుని ప్రజలు వారు లేచి నిలబడతారు. సో కనుక 4 winds రిప్రజెంట్స్ ఇస్లాం. యెహెజ్కేలు 37వ అధ్యాయంలో 2 వర్తమానాలు ఉన్నాయి. 2 వర్తమానాలు. మొదటి వర్తమానం ఏమిటంటే దానియేలు 11వ అధ్యాయం చివరి 6 వాక్యాలు మొదటి వర్తమానం. రెండవ వర్తమానము ప్రకటన 18వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు. సో కనుక ఇప్పుడు ప్రకటన 18వ అధ్యాయంలోని ఈ వర్తమానాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఏం అర్థం చేసుకోవాలి? దానియేలు 11వ అధ్యాయము ఆఖరి 6 వాక్యాలు అర్థం చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, యెహెజ్కేలు 37వ అధ్యాయంలో 2 వర్తమానాలు ఉన్నాయి దేవుని ప్రజలకు. ఒక వర్తమానం వచ్చినప్పుడు వాళ్ళ మీదకి శరీరం వస్తుంది. రెండవ వర్తమానం వచ్చినప్పుడు వాళ్ళకి ఊపిరి వచ్చి వాళ్ళు లేచి నిలబడతారు. సో మొదటి వర్తమానము దానియేలు 11వ అధ్యాయము చివరి 6 వాక్యాలు. ఈ వాక్యాలు ఈ వర్తమానం అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళు ప్రకటన 18వ అధ్యాయము వర్తమానాన్ని అర్థం చేసుకుంటారు. అంటే దానియేలు 11వ అధ్యాయము 6 వాక్యాలు ఎవరు బోధిస్తారు? ఈ వర్తమానాన్ని ఎవరు బోధిస్తారంటే ఏలియా, యోహాను, మిల్లర్. అయితే రెండో వర్తమానాన్ని ఎవరు బోధిస్తారు? యేసుక్రీస్తు వారు బోధిస్తారు. ఎలీషా, యేసుక్రీస్తు వారు రెండో వర్తమానాన్ని వారు బోధిస్తారు. సో 2001 సెప్టెంబరు 11న దేవుడు ఆయన ప్రజలకు వాగ్దానం చేసిన ప్రకారముగా పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించారు. అతి పరిశుద్ధ స్థలంలో అహరోను కర్ర ఉంది. 12 కర్రలు పెట్టారు, ఒక్కొక్క గోత్రం ఒక కర్ర చొప్పున. అయితే అహరోను కర్ర మాత్రమే చిగురుస్తుంది. వీళ్ళందరూ దేవుని ప్రజలకు సూచనగా ఉన్నారు, కానీ అహరోను కర్ర మాత్రమే అది ఒకటే అది చిగురుస్తుంది. యెహెజ్కేలు 37వ అధ్యాయంలో 2వ దూత వర్తమానం వచ్చినప్పుడు కేవలము ఒక రకమైన ప్రజలు మాత్రమే దీనికి స్పందిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా 2001లో వచ్చిన వర్తమానాన్ని వీళ్ళందరూ కూడా తృణీకరిస్తారు. సరే, ఎవరైతే దీన్ని అంగీకరిస్తారో వాళ్ళు మహాసైన్యంగా ఉంటారు. వారు 1,44,000 మందిగా వారు ఉంటారు. సో దేవుని ప్రజలు సింబాలిక్గా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నట్టు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాడు 2001 సెప్టెంబర్ 11న. కానీ ఆ 12 కర్రలో ఒక కర్ర మాత్రమే చిగురుస్తుంది. అనగా కొంతమంది మాత్రమే దీనిని అంగీకరిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా 2001 సెప్టెంబర్ 11న ఏమి జరిగింది అనే దాని గురించి పూర్తిగా ఈ యొక్క వర్తమానాన్ని వారు తృణీకరిస్తారు. మిసెస్ వైట్ దీని గురించి కామెంట్ చేస్తారు. మ్యానుస్క్రిప్ట్ రిలీజెస్ వాల్యూమ్ 20 పేజ్ 217. మ్యానుస్క్రిప్ట్ రిలీజెస్ వాల్యూమ్ 20 పేజ్ 217. Angels are holding the 4 winds, represented as the hungry horse seeking to break loose and rush over the face of the whole earth, bearing destruction and death in its path. Shall we sleep on the very verge of the eternal world? Shall we be dull and cold and dead? Oh, that we might have in our churches the spirit and breath of God breathe into his people, that they might stand up there upon their feet and live. So ఈ స్టేట్మెంట్ మొదట్లో ఏంజిల్స్ ఆర్ హోల్డింగ్ ద 4 winds. ఎక్కడ చూస్తాం ఈ మాట? 4 దూతలు ఆ గాలులు వీయకుండా పట్టుకున్నారు. ఎక్కడుంది ఈ వాక్యం? ప్రకటన 7వ అధ్యాయం. తర్వాత ఏమన్నా రిప్రజెంటెడ్ యాజ్ ద హ్యాంగ్రీ హార్స్. హ్యాంగ్రీ హార్స్ అంటే ఎవరు? ఇస్లాం. సో కనుక ప్రకటన 7వ అధ్యాయము ఆ 4 గాలులు వీయకుండా ఆపటము ఎవరిని ఆపుతున్నారు? హ్యాంగ్రీ హార్స్. ఇస్లాము అక్కడ నిర్ధారించబడింది. సో ఇస్లాం ఏం పని చేస్తుందో చెప్తున్నారు. సీకింగ్ టు బ్రేక్ లూజ్ అండ్ రష్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ది హోల్ ఎర్త్, బేరింగ్ డిస్ట్రక్షన్ అండ్ డెత్ ఇన్ ఇట్స్ పాత్. సో కనుక ఏం చేస్తుంది ఇస్లాం? బేరింగ్ డెత్ అండ్ డిస్ట్రక్షన్. సో ఆన్ ద వే వెళ్తూ ఉంటే ఏదో వస్తుంది దాన్ని సంహరించి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అందుకని అక్కడ నిర్బంధించడం జరిగింది. సో కనుక దీనిలో మిసెస్ వైట్ ప్రకటన 7వ అధ్యాయం కోట్ చేస్తున్న తర్వాత ప్రకటన 9వ అధ్యాయం 11వ వాక్యం కూడా దీనిలో మనము
చూస్తున్నాం. తర్వాత మన కిందకు వస్తే మనం ఏం చూస్తున్నాం? ఇన్ అవర్ చర్చెస్ ద స్పిరిట్ అండ్ బ్రెత్ ఆఫ్ గాడ్ బ్రీత్ ఇంటూ హిస్ పీపుల్. ఇదే ఎక్కడ వాక్యం? ఇది యెహెజ్కేలు 37వ అధ్యాయం. సో కనుక ప్రకటన 9వ అధ్యాయము, ప్రకటన 7వ అధ్యాయము, యెహెజ్కేలు 37వ అధ్యాయం, ఈ మూడింటిని మిస్సెస్ వాటి టై చేసి కడతాను. ఈ మూడు దేని గురించి మాట్లాడుతున్నాయి? ఈస్ట్ విండ్, తూర్పు గాలి గురించి మాట్లాడుతున్నాయి, ఇస్లాం. సో కనుక అక్కడ దేవుని ప్రజలకి పరిశుద్ధాత్మ ఇవ్వబడింది, దేవుని ప్రజలు ముద్రించబడుతున్నారు, దేవుని ప్రజలను దేవుడు ఆయన వానికి దేవుని ముద్రను వారికి ఇస్తున్నాడు. సో కనుక ఇస్లాం డెత్ అండ్ డిస్ట్రక్షన్. ప్రకటన 9వ అధ్యాయం 11వ వాక్యం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దం అని పేరు, గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపోలయ్యాను. సో కనుక దాని అర్థం ఏంటి? నాశనము చేయువాడు. సో 2001లో లోకానంతని కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మూడో దూత వర్తమానం ప్రకటించబడాలి. ఈ రక్షణ వాక్యము ప్రణాళిక జరుగుతుంది. సో కనుక ఆ పని పూర్తయ్యేంత వరకు దేవుడు దాన్ని ఆపాడు. ఈ పని పూర్తయిన తర్వాత దాన్ని దేవుడు మళ్ళా విడిచిపెడతాడు. సో కనుక డెత్ అండ్ డిస్ట్రక్షన్. ఈ ఇస్లాం గురించి బైబిల్ అంతా ఉంది. మనం చూస్తే డిఫరెంట్ సింబల్స్ ద్వారా దేవుడు మనకి దాన్ని తెలియచేస్తున్నాడు. నిర్గమకాండము 10వ అధ్యాయము 12 నుండి 15 వరకు. నిర్గమకాండము 10వ అధ్యాయము 12 నుండి 15 వరకు. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైర్లన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తిని వేయనని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్ర చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరా చేశాను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. సో ప్రవచనంలో మిడతలు ఇస్లాం సూచనగా ఉన్నాయి. తూర్పు గాలి ఇస్లాంకి సూచనగా ఉంది. సో ప్రారంభంలో మనం నేర్చుకున్నాము. ప్రకటన 11వ అధ్యాయం 8వ వాక్యంలో ఉన్న ఐగుప్తుని అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధన గ్రంథానికి మనము వెళ్ళాలి. సో కనుక ఈ మిడతలు వచ్చి అవి ఏం చేస్తాయో చెప్తున్నాడు. ఈ మిడతలు ఎలా వచ్చినాయి? తూర్పు గాలి చేత వచ్చినాయి అని చెప్తున్నారు. సో కనుక ఈ మిడతలు వచ్చి ఏం చేస్తాయో తర్వాత వాక్యంలో చెప్తున్నాడు, 14వ వాక్యం. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశను. ఐగుప్తు దేశం అంతటా చెట్లు కానీ పొలముల కూరయే కానీ పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. సో ఈ మిడతలు వచ్చినప్పుడు ఏం చేస్తాయో చెప్తున్నారు. ఆ పచ్చగా ఉన్నది అంతటిని కూడా అవి పూర్తిగా తిని ఇంకేం మిగిల్చలేదంట అది. సో చివరే ఈ లోకం యొక్క అంతంలో ఇస్లాం ఏం చేయబోతుందో చెప్తున్నాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వారు పడేస్తారు. అది మాత్రమే కదా, చాలా పనులు చేస్తారు. సో కనుక దీనిలో పాత నిబంధన గ్రంథం దేవుడు తెలియచేస్తున్నాడు. పచ్చవన్నిటినీ వారు పూర్తిగా ఈ మిడతలు డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి, నాశనం చేసేస్తున్నాయి. సో డెత్ అండ్ డిస్ట్రక్షన్ దాని పేరు. సో కనుక దీని ద్వారా మనకి తెలియజేస్తుంది. ఆదికాండం 41 అధ్యాయం 6వ వాక్యం 23వ వాక్యం. ఆదికాండము 41 6వ వాక్యం 43వ వాక్యం 23వ వాక్యం. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నెలు వాటి తరువాత మొలిచినాయి. 23వ వాక్యం. మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన ఆ 7 పీల వెన్నెలు వాటి తరువాత మొలిచినాయి. ఈ సందర్భం ఏమిటంటే యోసేపు కాలంలో ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాల కరువు వస్తుంది. 7 సంవత్సరాల కరువు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల సమృద్ధి వస్తుంది, తర్వాత 7 సంవత్సరాల కరువు వస్తుంది. సో కనుక 7 సంవత్సరాల కరువు రావడానికి ఎలా వస్తుంది? దేనివల్ల కరువు వస్తుంది? తూర్పు గాలి అని చెప్పాడు. మళ్ళా చదువు వాక్యం. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఆ 7 పీల వెన్నెలు దేని చేత ఈ కరువు వచ్చింది? ఎందువల్ల వస్తుంది? ఫైనాన్షియల్ క్రైసిస్ దేనివల్ల వస్తుంది? తూర్పు గాలి.
సో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రపంచానికి ఎప్పుడు ప్రారంభమైంది? 2001 సెప్టెంబర్ 11 ట్విన్ టవర్స్ కూలిపోవడంతో అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ పతనము ప్రారంభము అయింది. సో మనం చూస్తే ఆదికాండము 41వ అధ్యాయంలో 7 సంవత్సరాల్లో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మొత్తం ప్రజలందరూ కూడా వారి ఆహారం కొరకు ఎక్కడికి వస్తున్నారు? ఐగుప్తుకు వస్తున్నారు. ఇదే మనం ప్రకటన దానియేలు 11వ అధ్యాయము 42-43 వాక్యాలు మనం చూస్తే అక్కడ ఐగుప్తుని చూస్తాము. వన్ వరల్డ్ గవర్నమెంట్ అనగా ఆదికాండము 41వ అధ్యాయము అది వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది. సో అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఐగుప్తు దేశానికి వారు వెళ్తున్నారు. సో కనుక దానియేలు 11వ అధ్యాయము 42-43 వాక్యంలో ఐగుప్తు దేనికి సూచనగా ఉంది? లోకమంతటిగా సూచనగా ఉంది. అంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ ఈజ్ ఏ స్లేవరీ. సో కనుక వాళ్ళందరూ వన్ వరల్డ్ గవర్నమెంట్ అని అంటే లోకమంతా ఒకే ప్రభుత్వం వస్తుంది. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది బానిసత్వము. ఇది బానిస. అందరూ ఐగుప్తుకి రావాలి, వాళ్ళు బానిసలుగా. సో వాళ్ళు వచ్చి వాళ్ళు కొనుక్కుని వారు వెళ్ళాలి. సో కనుక వన్ వరల్డ్ గవర్నమెంట్ ఈజ్ ఏ స్లేవరీ. సో కీర్తనలో 48వ అధ్యాయము 4-7 వరకు. సో ఏ విధంగా ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుందో చూద్దాం. కీర్తనలో 48, 4-7 వరకు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే పడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు అచ్చట నుండగా వణకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారికి పుట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు వాడలను నీవు పగల గొట్టుచున్నావు. సో ఈ వాక్యం మొదట్లో రాజులు కూడి వచ్చి, ఏకముగా కూడి వచ్చి. రాజులు ప్రకటన 17వ అధ్యాయంలో 10 కింగ్స్, 10 మంది రాజులు. ఈ రాజులు ఎవరో? 10 కింగ్స్ ఆఫ్ రెవల్యూషన్ 17. సో రాజులు కూడి వచ్చి వారు ఏకముగా కూడి వచ్చిరి. సో వీళ్ళందరూ ఏకం కూడి వచ్చిన తర్వాత వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సో తూర్పు గాలిని లేపి తర్షీషు వాడలను నీవు పగల గొట్టుచున్నావు. తూర్పు గాలి అంటే ఇస్లాం. తర్షీషు వాడలు అంటే ఎవరు? అంతకుముందు మనం నేర్చుకున్నాం. తర్షీషు వాడలు అంటే అమెరికా రథములో గుర్రపు రౌతులు అనేక వాడలు మనం దానియేలు 11వ అధ్యాయము 40 వాక్యంలో మనము చూస్తాము. తూర్పు గాలి ఇస్లాం. సో అమెరికాని ఏమేమి ట్విన్ టవర్స్ని అటాక్ చేసింది, అది తన యొక్క ఆర్థిక వ్యవస్థకు అది మూలము. అదేవిధంగా పెంటగాన్ అది తన మిలిటరీ పవర్కి అది సూచన. ఆ రెండింటిని అటాక్ చేసింది. సో కనుక అంటున్నారు తూర్పు గాలిని లేపి తర్షీషు వాడలను నీవు పగలగొట్టుచున్నావు అని చెప్పాడు. సో దీనిలో 2001లో ఇస్లాము వచ్చినప్పుడు అటాక్ చేసినప్పుడు మొత్తం ప్రపంచమంతా కూడా అన్ని రాజ్యాలు భయపడ్డారు. సో దీని గురించి రాస్తూ ఉన్నారు, వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి, వారు అచ్చట నుండగా వణకును, ప్రసవించు స్త్రీ వేదనయ్యి వారికి పుట్టును. ఇస్లాము ఎలాగ ఉంటుందంటే ఇప్పుడు చివరిలో సో ప్రసవించే స్త్రీ ఏ విధంగా వేదన పడద్ది. సో దీని ఏమంటారు? ఎస్కలేటింగ్ క్రైసిస్. సో ఈ లోకము మీదకి శ్రమలు ఇంకా అంతకంతకు అవి పెరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది కొడుతుంది. ఎగ్జాంపుల్ చూపించాడు, ఉదాహరణ చూపించాడు దేవుడు, మాదిరి చూపించాడు 2001లో ఏం జరిగింది. సో కనుక మొత్తం ప్రపంచాన్ని అంతటిని కూడా వారి యొక్క మోకాళ్ళ మీదకి తెస్తుంది ఇస్లాం, ఉనికిస్తుంది అందరినీ. కీర్తన 83వ అధ్యాయం 1-2. దేవ ఊరకుండకము, దేవ మౌనంగా ఉండకము, ఊరకుండకము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించేవారు తల ఎత్తి ఉన్నారు. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించేవారు తల ఎత్తిచున్నారు. నిన్ను ద్వేషించేవారు ఎవరంటే ప్యాపసీ తల ఎత్తింది. ప్యాపసీ యొక్క తలని ఎత్తేది ఎవరు పైకి? ప్యాపసీ యొక్క తలని ఎత్తేది మొట్టమొదటి అమెరికా ఎత్తింది, తర్వాత యునైటెడ్ నేషన్స్ 10 రాజ్యాల వారు ఎత్తుతారు. సో కనుక ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళు తల ఎత్తుతున్నారు. సో ప్యాపసీని చివరిగా సింహాసనం పైన కూర్చోబెట్టేది యుఎన్ఓ. కీర్తనలు 83:3-5 వరకు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు,
నీ మరుగు జొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. నీ మరుగు జొచ్చిన వారు ఎవరు? వీళ్ళు మరుగు జొచ్చిన వారు దేవుని యొక్క నీడలో ఉన్నవారు, దేవుని రెక్కల కింద ఉన్నవారు. వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దేవుని రెక్కల కింద దేవుని నీడలో ఉండే ప్రజలు ఎవరో? నువ్వు మరుగు జొచ్చిన వారు అంటే 144,000 మంది. ఓకే, 4వ వాక్యం. వారు ఇశ్రాయేలీలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదుము ఆ దండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేసి ఉన్నారు. సో కనుక వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇక ఇశ్రాయేలీలు ఇక భూమి మీద లేకుండా చేద్దాం, ఎవరిని 140,000 మందిని చంపడానికి శాసనం చేస్తారు, భూమి లేకుండా వాళ్ళని తుడిచేయమని. సో కనుక ప్రవక్తలు అందరూ కూడా ఒకే స్టోరీ చెప్తున్నారు, ఒకే కథ చెప్తున్నారండి, అంత్యకాలంలో ఏం జరగబోతుందో. సో ఏ విధంగా పాపసీ ఇస్లాం ఈ ప్రవచనలు వాళ్ళు ఎటువంటి పాత్రను పోషిస్తున్నారో కీర్తనలో కూడా మనము వీటిని చూస్తున్నాం. యెహెజ్కేలు 27:1-4 వరకు. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు పట్టణంను గూర్చి, తూరు అంటే పాపసీ, తూరు పట్టణంను గూర్చి అంగలార్చు ప్రవచనం ఎత్తి దానికి ఇలాగూ ప్రకటన చేయము, సముద్రపు రేవుల మీద నివసించుదానా. ఈ తూరు ఎక్కడ నివసిస్తుందంట? సముద్రపు రేవుల మీద నివసించుదానా. సో సముద్రం అంటే ప్రజలు నివసించుదానా. అనేక ద్వీపములకు ప్రయాణం చేయు వర్తక జనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యం కలదానని నీవు అనుకొనుచున్నావు. సో తూరు ఏమనుకుంటుంది? నేను సంపూర్ణమైన సౌందర్యం కలదు అంటే నాకు మళ్ళీ అధికారం వస్తుంది అనేది అనుకుంటుంది. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడను. ఈ మాట ఎక్కడ ఉంది? తూరు యొక్క సరిహద్దులు సముద్రం మధ్యన ఉన్నాయంట. దానియేలు 11:44-45 వాక్యాలు. సో కనుక సముద్రం మధ్యన డేరా అది వేస్తుంది. ఓకే, నీ సరిహద్దులు సముద్రం మధ్య ఏర్పడను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. నీ శిల్పకారులు ఎవరో? 10 కింగ్డమ్స్, అమెరికా 10 కింగ్డమ్స్ చాలా సౌందర్యంగా చేస్తున్నారండి ఈ తూరుని, ఈ పాపసీని మరలా, ఎందుకంటే వాళ్ళు అధికారము ఇస్తున్నారు. యెహెజ్కేలు 27:26 వాక్యాలు. యెహెజ్కేలు 27:26. తర్షీషు వాడలు నీకు బండ్లుగా ఉన్నవి. తర్షీషు వాడలు నీకు బండ్లుగా, తర్షీషు వాడలు అంటే అమెరికా సైన్యము, ఫైనాన్స్ అండ్ మిలిటరీ పవర్. తర్షీషు వాడలు నీకు బండ్లుగా ఉన్నవి. ఎవరికి? పాపసీకి. తర్షీషు వాడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైన దానివై మహాగణముగా సముద్రం మీద కూర్చున్నావు. సముద్రం మీద, ప్రకటన 17:15 వాక్యము. సో లోకమందని పరిపాలన చేస్తుంది. నీ కొలలు వేయు వారు మహాసముద్రంలోనికి నిన్ను త్రోయగా, తూర్పు గాలి సముద్రము మధ్య నిన్ను బద్దలు చేయును. ఎవరు బద్దలు చేస్తున్నారు పాపసీని, తూర్ని? చివరిగా నువ్వు సముద్రం మీద కూర్చున్నావు, నువ్వు అంత పరిపాలన చేస్తున్నావు కనుక తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయను. క్లియర్. సో కనుక ప్రపంచాన్ని అంతటిని కూడా మోకాళ్ళ మీదకి ఇస్లాం తెస్తుంది. సో కనుక దీనిని అడ్డుకోవటం కొరకు లోకమంతా ఏకమవుతారు, వన్ వరల్డ్ గవర్నమెంట్ తెస్తారు. ఆదికాండం 25వ అధ్యాయంలో ఇష్మాయిల్ 12 మంది కుమారులు ఉన్నారు. ఈ 12 మంది కుమారుల్ని మనము వాళ్ళని డిస్క్రైబ్ చేస్తే, వారి పేర్లు డిస్క్రైబ్ చేస్తే ఇస్లాం ప్రవచన చరిత్ర కనిపిస్తుంది మనకి. దానిలో వాళ్ళు 12 మంది పేర్లో ఇస్లాం యొక్క ప్రవచన చరిత్ర మనము చూస్తాం. 12వ కుమారుడి పేరు కెదేమా. 12వ కుమారుడి పేరు కెదేమా. కెదేమా అంటే అర్థము చిల్డ్రన్ ఆఫ్ ద ఈస్ట్, తూర్పు ప్రజలని అర్థం. ఓకే, అదేవిధంగా 11వ కుమారుడి పేరు నాఫీషు. నాఫీషు అంటే టు బ్రీద్, టు బి బ్రీద్డ్, రిఫ్రెష్డ్ అంటే ఓదటము, హోలీ స్పిరిట్. సో కనుక ఈ 12 మంది పేర్లను మనం డిస్క్రైబ్ చేస్తే ఏమొస్తుంది? ఇస్లాం యొక్క ప్రవచన చరిత్ర దానిలో మనం చూస్తున్నాం. చివరిగా పాపసీ కలవరపడి అత్యాగ్రహం కలిగి అనేకులను పాడు చేయడానికి శాసనము చేస్తుంది. చివరిగా పాపసీ ఎందుకు ఈ విధంగా
ఈ ఆగ్రహం కలిగి ఇటువంటి శాసనం చేస్తుందో మనం చూద్దాం. వాక్యం చదువుదాం మనం. దానియేలు 11వ అధ్యాయం 44వ వాక్యం. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలవరపరచును. గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింప చేయుటకును అతడు బయలుదేరును. ఎందుచేత ఇతను ఆగ్రహం కలిగి ఉన్నాడు? తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వస్తుంది. తూర్పు నుండి వచ్చే వర్తమానము ఏం వర్తమానం? అది 2001 సెప్టెంబరు 11. ఉత్తరం నుంచి వచ్చే వర్తమానం ఏమిటి? 3 angels మెసేజ్, 3rd angels మెసేజ్, రెవల్యూషన్ 18:1-3. ఈ వర్తమానాలని ఒక జనాంగం బోధిస్తున్నారండి. అందుచేత ఈ వర్తమానాలు బోధిస్తున్నారు కనుక వారి మీద ఈ పేపసీ చాలా ఆగ్రహంగా ఉన్నాడు. తూర్పు నుండి ఉత్తరం నుండి వర్తమానాలు వస్తాయి. మొత్తం అందరిని మోసం చేశాడు, వారి గుడితనాన్ని కలుగు చేశాడు. కానీ దేవుడు ఆయన అంత జ్ఞానుడు ఒక చిన్న సమూహాన్ని లేపాడు దీన్ని బోధించడానికి. సో అందుచేత ఈ వర్తమానాన్ని బోధిస్తున్నారు కనుక వారి మీద అత్యాగ్రహం కలిగి వీరిని నాశనం చేయమని శాసనము చేస్తాడు. సెప్టెంబర్ 11, 2001 మూడవ శ్రమ ప్రారంభము అయింది. మూడవ శ్రమ ఇస్లాం. ప్రకటన 18వ అధ్యాయం 1-3 వాక్యాలు నెరవేరాయి. అనగా దేవుని ప్రజలకు వాగ్దానం చేసిన ప్రకారంగా దేవుడు కడవర వర్షాన్ని ఇచ్చారు. ఈ కడవర వర్షము ఏం చేస్తుంది? దేవుని ప్రజలను ముద్రిస్తుంది. సెప్టెంబర్ 11, 2001 144,000 మంది ముద్రించడం ప్రారంభమైంది. బ్రతుకున్న నీతిమంతులకు తీర్పు ప్రారంభమైంది. ఈ ముద్రించే పని అయిపోక మునుపు దేవుడు ఆయన ప్రజలకు మరొక సూచన సైన్ ఇస్తాడు. ఆ సైన్ ఏమిటంటే చార్లీ కర్క్. సెప్టెంబర్ 10, 2025 ఆయన చనిపోయారు. ప్రపంచమంతా ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈయన మరణము ఇది ఒక ప్రవచన నెరవేర్పు అని మనం చెప్పొచ్చు. చార్లీ కర్క్, ఆయన అసలు పేరు చార్ల్స్ జేమ్స్ కర్క్. చార్ల్స్ అంటే ఆ మాట యొక్క భావము, ఈ చార్ల్స్ అనే మాట జర్మనిక్ నేమ్ కర్ల్, KARL, కర్ల్ అనే పదం నుండి వచ్చింది. చార్ల్స్ అంటే స్ట్రెంగ్త్, లేకపోతే ఫ్రీ మ్యాన్, లీడర్షిప్ అనగా చార్ల్స్ అనే పదము అది స్టేట్ అంటే ప్రభుత్వమునకు సూచనగా ఉంది. కర్క్ అనే ఈ పదము, ఈ పేరు, దీనికి స్కాటిష్ ఆరిజిన్ ఉంది. ఆ పేరు ఏమిటంటే కిర్క్జా. దాని యొక్క భావం ఏమిటంటే చర్చ్ అనగా సంఘము. చార్ల్స్ కర్క్, ఇతని పేరులో ప్రభుత్వము సంఘము ఆ రెండు ఉన్నాయి. ఇది ప్రాఫిటిక్ ఈవెంట్. ఆదివారం చట్టము ఎప్పుడు వస్తుంది? అమెరికా దేశంలో సంఘము ప్రభుత్వము ఈ రెండు కలిస్తే ఆదివారం చట్టం వస్తుంది. అనగా 144,000 మంది ముద్రించబడటం అయిపోయిన తర్వాత ఆదివారం చట్టం వస్తుంది. సో కనుక ఆ చార్ల్స్ కర్క్ ద్వారా దేవుడిచ్చిన వర్తమానం ఏమిటంటే చర్చ్ అండ్ స్టేట్, సంఘము ప్రభుత్వం ఈ రెండు కలబోతున్నాయి. ఈ రెండు కలిస్తే ఆదివారం చట్టం వస్తుంది. అనగా 144,000 మంది ముద్రించడం అయిపోతుంది. బ్రతుకున్న నీతిమంతులు ముద్రించడము అడ్వెంటిస్ట్ సంఘంలో అది పూర్తవుతుంది. సెప్టెంబర్ 11, 2001 ట్విన్ టవర్స్ కూలిపోతే ఖచ్చితంగా ఒకరోజు ముందు సెప్టెంబర్ 10న చార్ల్స్ కర్క్ ఆయన చంపబడ్డాడు. సో కనుక చార్ల్స్ కర్క్ ద్వారా దేవుడిచ్చే వర్తమానం ఏమిటంటే ఆయన బోధించిన వర్తమానము విశ్రాంతి దినం గురించి. ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనుషులందరికీ సబ్బాతు గురించి తెలియాలి. సో కనుక ఆయన మరణించడం ద్వారా ఈ లోకమంతా కూడా, ముఖ్యంగా అమెరికా దేశము
విశ్రాంతిని గురించి అందరికీ తెలిసింది. కనుక ఆదివారం చట్టం వస్తే ఇప్పుడు నాకెవరో తెలియదని చెప్పడానికి అవకాశము లేదు. కనుక దేవుడు ఈ విధంగా చార్ల్స్ కర్క్ ద్వారా సబ్బాతు వర్తమానాన్ని అమెరికా దేశానికి మాత్రమే కాదు ప్రపంచం అంతటికి ఇచ్చాడు. సో కనుక ఇప్పుడు వెంటనే ఆదివారం చట్టం వస్తే ఇక ఎవరు కూడా నాకు వర్తమానం అందలేదని చెప్పడానికి వారికి అవకాశము లేదు. ఇది పరీక్ష. ఎవరైతే మేము దేవుని ప్రజలమని చెప్తున్నారో వారందరికీ సబ్బాతు గురించిన పరీక్ష, ఈ టెస్ట్ చార్ల్స్ కర్క్ ద్వారా దేవుడు ఇచ్చాడు. అంటే చార్ల్స్ కర్క్ చనిపోవడం ద్వారా 1,44,000 మంది ముద్రించే పని అది ముగింపుకు వచ్చిందని ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. అది ముగించడం ద్వారా వెంటనే ఆదివారం చట్టము వస్తుంది. దేవుని ప్రజలను దేవుడు ముద్రిస్తున్నాడు. అందుచేత 2001లో ఒక సూచన ఇచ్చి ఇస్లాంను దేవుడు నిర్బంధించాడు. ఈ ముద్రించే పని అయిపోతుంది. దేవుడు 1,44,000 మందిని ఆయన ఒక ధ్వజంగా పైకెత్తుతాడు. వారు ఆదివారం చట్టం వచ్చినప్పుడు లోకమంతటికి చివరి హెచ్చరిక వర్తమానాన్ని బోధిస్తారు. 1,44,000 మంది ముద్రించే పని సెప్టెంబర్ 11, 2001లో ప్రారంభమైంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు అది ముగుస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రవచనము ద్వారా జరగబోయే సంగతులను మీరు మాకు బయలుపరుస్తున్నారు. మీ ప్రజలకు మీరు వాగ్దానం చేసిన ప్రకారంగా 2001లో సెప్టెంబర్ 11 పరిశుద్ధాత్మను మీరు అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వర్తమానాన్ని అంగీకరించిన ప్రజలని మీరు ముద్రిస్తున్నారు. మేము చివరి కాలంలో ఉన్నాం ప్రభా. సంఘము ప్రభుత్వము కలిసిపోయే కాలంలో మేము ఉన్నాం. ఈ ప్రపంచం నాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని మీ ప్రజలందరి దగ్గరికి మీరు పంపిస్తారు. మీ ప్రజలందరూ దీన్ని అంగీకరిస్తారు. ఈ వర్తమానాన్ని బోధించే ఆధిక్యతని మీరు మాకు అనుగ్రహించారు. మీ పరిశుద్ధాత్మను పొందుకొని మేమందరం కూడా మీకు పరిపూర్ణమైన విధేయులుగా మీ గుణశీలతను పొందుకునే ధన్యత మీరు మాకు అందరికీ అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.